ఇంక లెసన్ స్టార్ట్ చేసేద్దాం. లెసన్ పేరు ఏం పేరు అంటే మ్యాటర్. సో ఈ మ్యాటర్ అంటే ఏంటి? మ్యాటర్ అంటే ఏంటంటే దేనికన్నా కొంచెం మాస్ అంటే సాంద్రత లేదా మాస్ అంటే ఏంటంటే ఘన పరిమాణం అంటారు తెలుగులో. అంటే ఏదైనా సపోజ్ ఒక వస్తువు ఉంది, అది కొంచెం బరువుతో ఉండి ఒక స్పేస్ని ఆక్రమించుకోగలిగితే దాన్ని మనం మ్యాటర్ అంటాం. సపోజ్ ఈ పెన్ ఉంది, దీని పెన్కి బరువు ఉంది, ఇది ఎక్కడ దాకా స్పేస్ని ఆక్రమించుకుంది, ఆక్రమించుకుంది కాబట్టి దీన్ని కూడా మనం మ్యాటర్ అంటాం. సో మనిషి కూడా ఒక మ్యాటర్. ఎందుకు? మనిషి ఇలా నుంచున్నాడు అనుకో, ఈ ప్లేస్ని ఆక్రమించుకోగలడు, తిను బరువు ఉంటాడు కాబట్టి దాన్నే మనం మ్యాటర్ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అంటే ద మ్యాటర్ ఈస్ ఎనీథింగ్ ఏదైనా సరే దట్ హ్యాస్ మాస్ అండ్ టేక్స్ అప్ స్పేస్. ఏదైనా సరే మాస్ కలిగి ఉండి కొంత స్థానాన్ని ఆక్రమించగలిగితే దాన్ని మనం మ్యాటర్ అంటాం. సో ఇప్పుడు ఏదైనా తయారవ్వాలంటే సపోజ్ మనం బాడీ తయారవ్వాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ సెల్స్ కావాలి. సో ఇప్పుడు ఏదైనా బీట్రూట్ తయారవ్వాలనుకున్నాం అనుకో, బీట్రూట్ తయారవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఒక విత్తనం కావాలి. ఆ విత్తనం తయారవ్వాలంటే ఒక సెల్ కావాలి. సో అలానే మ్యాటర్ కూడా తయారవ్వాలంటే ఒక పార్టికల్ కావాలి, ఒక టైనీ పార్టికల్. టైనీ అంటే ఏంటది? టైనీ అంటే స్మాల్. సో ఒక స్మాల్ పార్టికల్స్తో మ్యాటర్ తయారవుద్ది. దాన్నే మనం యాటమ్స్ అంటాం. తెలుగులో అణువు అంటాం. సో కొన్ని ఆటమ్స్ కలిస్తేనే మ్యాటర్ తయారవుద్ది. అంటే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కెన్ మేక్స్ ఏ మ్యాటర్. మ్యాటర్ అనేది చిన్న టైనీ పార్టికల్స్, ఆటమ్స్ అనే టైనీ పార్టికల్స్తో లేదా మాలిక్యూల్ అనే పార్టికల్స్తో తయారయ్యిద్ది. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సో ఇప్పుడు మ్యాటర్ని కొన్ని రకాలుగా డివైడ్ చేశారు. మ్యాటర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. దేని మీద డిపెండ్ అయింది? ఏది బేస్ చేసుకుని డిపెండ్ అయిందంటే కాంపోజిషన్ అంటే ఏంటి? దాని యొక్క రంగు, దాని యొక్క రూపు, దాని యొక్క స్టేట్ అంటే స్థితిని బేస్ చేసుకుని మ్యాటర్ 2 రకాలుగా డివైడ్ అయిపోయింది. ఎలా అంటే ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్, 2 ఇంప్యూర్ సబ్స్టెన్స్. ప్యూర్ అంటే పవిత్రమైన, ఇంప్యూర్ అంటే కలుషితమైన లేదా కల్తీ అయిన. సో ఫస్ట్ ప్యూర్ సబ్స్టెన్స్ డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా మనకు తెలుసు ప్యూర్ అంటే ఏంటిది? ప్యూర్ అంటే పవిత్రమైన, హోలీ అంటాం కదా. ప్యూర్ పవిత్ర కలిగిన, శుద్ధి కలిగిన. సో ఓకే, ఫస్ట్ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే చూద్దాం. ఈ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి అంటే ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ a substance which is made up of only one kind of substance. దాన్నే మనం ప్యూర్ అంటాం. అంటే సపోజ్ గోల్డ్తో మనం తయారు చేస్తున్నాం అనుకో, మొత్తం గోల్డ్తోనే తయారు చేస్తే దీన్ని ప్యూర్ గోల్డ్ అంటాం కదా. సో అలా ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? దాంట్లో ఓన్లీ వన్ ఎలిమెంట్ లేదా ఒకే ఒక వస్తువుతో మాత్రమే అది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇప్పుడు సపోజ్ పాలు ఉన్నాయి. చిక్కటి పాలు అంటే ఏంటి అర్థం? చిక్కటి పాలు అంటే దాంట్లో మొత్తం పాలే ఉన్నాయని అర్థం. అప్పుడు ఓన్లీ వన్ ఎలిమెంట్ మాత్రమే లోపల ఉంది, అదేంటది? పాలు. కాబట్టి దాన్ని మనం ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కెమిస్ట్రీలో డైమండ్ ఒకే ఒక సబ్స్టెన్స్ తయారవుతూ ఉంటుంది. డైమండ్, సల్ఫర్ యొక్క నెంబర్ ఎంత? ఐ థాట్ ఇట్స్ 16. ఓకే, డైమండ్, సల్ఫర్, టిన్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ దేనికి? ప్యూర్ సబ్స్టెన్సెస్కి. మళ్ళీ ఈ ప్యూర్ సబ్స్టెన్సెస్లో రెండు రకాలు ఉన్నాయి. అవి చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్యూర్ సబ్స్టెన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటది? ఫస్ట్ది ఎలిమెంట్, 2 కాంపౌండ్. ఎలిమెంట్ అంటే ఏంటంటే a pure substance made up of only one kind of atom and they do not break down. అంటే ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు ఉంది, అది ప్యూర్ సబ్స్టెన్స్ తయారై ఉండదు, అది ముక్కలు అవ్వలేదు అంటే దాన్ని విడగొట్టలేం.
ఎగ్జాంపుల్ ఏందంటే హైడ్రోజన్ దీన్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఎలిమెంట్ అంటే ఏంటంటే ఓన్లీ ఒకే ఒక ఆటంతో తయారై ఉండిద్ది. దాన్ని మనం బ్రేక్ చేయలేం. ఎందుకు? సింప్లెస్ట్ సబ్స్టెన్సెస్గా. అంటే ఇది కాంప్లెక్స్ అనుకో, కాంప్లెక్స్ అంటే ఏంటి? 1 ఆర్ మోర్ ఎక్కువ ఉంటాయి. సింప్లర్ అనుకో ఓన్లీ 1గా బ్రేక్ చేయడం. ఓకే, సో అలా ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఏ ప్యూర్ సబ్స్టెన్సెస్ అయితే ఓన్లీ 1 అండ్ ఆటంతో తయారవుతాయో, మళ్ళీ వాటిని బ్రేక్ చేయడానికి వీలు కాదు, వాటిని మనం ఎలిమెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? హైడ్రోజన్, ఆక్సిజన్. హైడ్రోజన్ నెంబర్ ఎంత? అటామిక్ నెంబరు 1. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. సో అది దాని గురించి. సో ఇప్పుడు కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ అంటే ఏంటంటే 2 ఆర్ మోర్ ప్యూర్ సబ్స్టాన్సెస్ కెమికల్లీ బాండెడ్ ఈచ్ అదర్. బాండెడ్ అంటే ఏంటిది? కలవడం. కెమికల్లీ అంటే ఏంటిది? ఒక ప్రక్రియ ద్వారా. అంటే మనం న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా మనం కలిపితే, 2 ప్యూర్ సబ్స్టెన్సెస్ని మనం ఆర్టిఫిషియల్గా కలిపితే అవి అటాచ్ అవుతాయి. దాన్నే మనం కాంపౌండ్ అంటాం. ఎలిమెంట్కి కాంపౌండ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఎలిమెంట్ ఏమో ఓన్లీ 1 కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్తో ఫామ్ అయ్యిద్ది. అవి బ్రేక్ అవ్వదు. సింప్లర్గా దీన్ని మనం బ్రేక్ చేయలేం. సింప్లెస్ట్ సబ్స్టెన్స్గా బ్రేక్ చేయలేం. అవి సింగిల్ స్టేట్లో ఒక్కొక్క ఎలిమెంట్తో తయారై ఉంటాయి, ఒకే ఒక ఎలిమెంట్తో. కానీ కాంపౌండ్ అలా కాదు కదా. 2 ఆర్ మోర్ ప్యూర్ సబ్స్టాన్సెస్తో కెమికల్గా బాండ్ అయి ఉండి ఉండే వాటిని మనం కాంపౌండ్స్ అంటాం. ఇవి ఎలా బాండ్ అయి ఉంటాయంటే ఫిక్స్డ్ రేషియో. అంటే సపోజ్ ఇది 2 ఉందనుకో, ఇది 1 ఉండాలి. సో అలా అని ఫిక్స్డ్ రేషియోతో బాండ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే H2O అంటే ఏంటిది? వాటర్. ఇదిగో హైడ్రోజన్ ఒక ఎలిమెంట్, ఆక్సిజన్ ఒక ఎలిమెంట్. 2 ఆర్ మోర్, 2 ఉన్నాయి కదా, ఈ 2 ప్యూర్ సబ్స్టెన్స్లే, దాన్ని వాటర్తో తయారైనాయి. సో ఈ కెమికల్లీ అటాచ్డ్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ బాండ్ ఉంటుంది, అది నెక్స్ట్ చాప్టర్లో వస్తాయి, ఏం బాండ్లు ఎలా ఉంటాయి బాండ్స్ అని. ఓకే, సో అది కాంపౌండ్ అంటే. ఇప్పుడు ఇంప్యూర్ సబ్స్టెన్సెస్ చూద్దాం, ఇంప్యూర్ అంటే ఏంటి అని. ఓకే, ఇప్పుడు ఫండమెంటల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చూద్దాం. సో ఫండమెంటల్ స్టేట్స్ అంటే ఏంటి? ఈ ఫండమెంటల్ స్టేట్స్ అంటే ఏంటంటే మ్యాటర్లో ఉన్న రకరకాల స్థితులు. అంటే సపోజ్ కొన్ని మనం కనుక చుట్టూ చూసుకుంటే కొన్ని రాళ్ళు ఉంటాయి, కొన్ని నీళ్ళు ఉంటాయి, కొన్ని గ్యాసెస్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ అలాంటివి వంట వండుకునే గ్యాస్ ఉంటుంది, కొన్ని ఏమో అసలు ఏ స్టేట్లో ఉండవు. సో అలా కొన్ని మ్యాటర్లో ఉన్న స్టేట్స్ని కొన్ని రకాలుగా విభజించారు. ఎన్ని రకాలంటే ఇది 5 రకాలుగా విభజించారు. ఫస్ట్ది సాలిడ్, 2 లిక్విడ్, 3 గ్యాస్, ఇక్కడ దాకా మనం చదువుకున్నాం. 4 ప్లాస్మా, 5 బోస్ ఐన్స్టీన్. ఓకే, ఇవి 5 ఫండమెంటల్ స్టేట్స్. సో ఇవి చెప్పుకొని మనం ముందుకెళ్దాం. సో సాలిడ్స్. ఓకే, సాలిడ్స్ అంటే ఏంటి? సాలిడ్స్ అంటే ఘన పరిమాణాలు అంటే ఏవైతే గట్టిగా ఉంటాయో, సో వాటిని మనం సాలిడ్స్ అంటాం. సో ఇప్పుడు ఈ ప్యాడ్ గట్టిగా ఉంది, సో ఇది సాలిడ్. ఇది గట్టిగా ఉంది, ఇది సాలిడ్. ఈ పెన్ గట్టిగా ఉంది, ఇది సాలిడే. సో ఇప్పుడు సాలిడ్ ఉండే కొన్ని లక్షణాలు చూద్దాం. దే హ్యావ్ డిస్టింక్ట్ బౌండరీస్. అంటే వాటి హద్దులు సరిహద్దులు వాటికి సరిగ్గా ఉంటాయి. మళ్ళీ ఫిక్స్డ్ వాల్యూమ్. సో ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. అంటే ఇది ఎంత, సపోజ్ ఇది ఉంది, దీనికి చూడు బౌండరీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ అంతే ఉంది. ఇంక ఇది పెరగదో తగ్గదో, మనం ఎరగొడితే తప్పితే. సో ఇది పెరగదో, ఇది తగ్గదో. సో దీని వాల్యూమ్ ఎక్కడ వరకు ఆక్రమించుకునిద్ది. సో ఇది ఎక్కడ పెట్టినా అంతే షేప్ ఆక్రమించుకునేది కదా. ఇప్పుడు సపోజ్ ఇది తీసి ఇక్కడ పెట్టుకున్నాం, పక్కన ఇట్లా పెట్టుకున్నాం అనుకో, ఎక్కడంత ఆక్రమించిందో ఇక్కడ కూడా అంతే ఆక్రమించుద్ది. సో కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్ అర్థం. దే హ్యావ్ డిస్టింక్ట్ బౌండరీ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దే హ్యావ్ డెఫినెట్ షేప్. అంటే ఖచ్చితమైన ఒక షేప్ దానికి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇది సాలిడ్ అంటున్నాం, దీని షేప్ సేమ్ ఇంతే ఉంటుంది. ఎక్కడ పెట్టినా దీని షేప్ ఇంతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది
సో, ఇది దాని షేప్‌ని మెయింటైన్ చేసుకోగలిగిద్ది. దాని షేప్‌ని మెయింటైన్ చేసుకోగలిగిద్ది. సపోజ్ ఎంత ఎక్స్‌టర్నల్ ఫోర్స్ వచ్చినా అంటే సపోజ్ ఈ పెన్ ఇక్కడ పెట్టాము. ఈ పెన్ ఇక్కడ పెట్టాను. నేను దీన్ని ఇట్లా గట్టిగా కొట్టాను. గట్టిగా కొట్టానంటే ఏంటి బయట నుంచి ఒక ఎక్స్‌టర్నల్ ఫోర్స్ దీనికి అప్లై చేస్తాను. నేను ఇలా కొట్టాననుకో సపోజ్ ఇదెళ్లి వేరే చోట పడిద్ది. ఇది ఇంతే ఉంటది కదా! విరగకపోతే దీని షేప్ ఇదే కంటిన్యూ అయిపోతా ఉంటది. దీని షేప్ ఇదే కంటిన్యూ అయిపోతా ఉంటది. ఓకే. సో, అది దాని అర్థం. ఇట్ హాస్ ఎ టెండెన్సీ టు మెయింటైన్ ద షేప్ ఇఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ అప్లైడ్. సో, ఎన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లైడ్ అయినా బయట నుంచి దాని షేప్‌ని మాత్రం అది కోల్పోదు. సో, ఇప్పుడు సాలిడ్స్ అనేవి మనకి 2 రకాలుగా ఉన్నాయి. అవి డిస్కస్ చేద్దాం. సో, సాలిడ్స్‌లో 2 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా! ఫస్ట్‌ది అమార్ఫస్ సాలిడ్స్, క్రిస్టాలిన్ సాలిడ్స్. ఈ అమార్ఫస్ సాలిడ్స్ అంటే ఏంటి? ఈ క్రిస్టాలిన్ సాలిడ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్‌ది దే ఆర్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. ఐసోట్రోపిక్ అంటే ఏంటయ్యా అంటే అన్ని డైరెక్షన్‌లో సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉండటం. మనకి 3 డైరెక్షన్‌లు ఉంటాయి దీంట్లో. ఎక్స్, వై, జెడ్. ఈ అన్ని డైరెక్షన్స్‌లో ఈ అమార్ఫస్ సాలిడ్స్ అనేవి సేమ్‌గా ఉంటాయి. అదే క్రిస్టలిన్ సాలిడ్స్ అనుకో యాంటీ ఐసోట్రోపిక్ అంటే ప్రతి ఒక్క డైరెక్షన్‌కి దాని షేపు లేదా దాని ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతా ఉంటాయి. ఫస్ట్‌ది ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. రెండోది ఇక్కడ ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది. అంటే అమార్ఫస్ సాలిడ్స్‌కి షేప్ సరిగ్గా ఉండదు. ఇర్రెగ్యులర్ షేప్. మరి ఇక్కడ ఇర్రెగ్యులర్ షేప్ ఉన్నప్పుడు ఎక్కడే ఉంటది? కరెక్టే. రెగ్యులర్ షేప్ ఉంటది. రెగ్యులర్ అన్న డెఫినైట్ షేప్ అంటే ఖచ్చితమైన షేపు, ఆకారం దానికి ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే అమార్ఫస్‌లో మూడో పాయింట్ దే ఆర్ సూడో సాలిడ్స్. సూడో సాలిడ్స్ అంటే ఏంటి? సూడో అంటే ఫాల్స్ అని. అంటే అవి సాలిడ్స్ లానే ఉంటాయి. కానీ సాలిడ్స్ కాదు. ఎగ్జాంపుల్ మంచోళ్ళు లానే ఉంటారు. మంచోళ్ళు కాదు అని అట్లా అంటారు కదా! సో, ఊసరవెల్లి ఉందనుకో. సపోజ్ అది అన్ని రంగురంగుల్లో ఉంటది. ఒకే రంగులో ఉండదు. చూస్తే మంచిది అనుకుంటాం. కానీ కాదు. సో, అలా సూడో సాలిడ్స్ అంటే ఏంటంటే సాలిడ్స్ లానే ఉంటది. కానీ సాలిడ్ కాదు. ఇప్పుడు ఇదేంటిది? ఇది సాలిడ్ కాదైతే మరి క్రిస్టలిన్ సాలిడ్స్ ఏమవుతాయి? యెస్. అవి డెఫినైట్ సాలిడ్స్ అంటే ఖచ్చితంగా సాలిడ్స్. డెఫినైట్ సాలిడ్స్ లేదా ట్రూ సాలిడ్స్. ఓకే. ఇక్కడ ఇది ఏ షేప్ అని చెప్పుకున్నాం? ఇర్రెగ్యులర్ షేప్ అని చెప్పుకున్నాం. ఇర్రెగ్యులర్ షేప్ అంటే లోపల పార్టికల్స్ ఎలా ఉంటాయి? ఇర్రెగ్యులర్ పార్టికల్స్ ఇక్కడ ఏంటిది? రెగ్యులర్ పార్టికల్స్ ఉంటాయి లోపల. అంటే అరేంజ్‌మెంట్ సపోజ్ ఇలా ఉందనుకో ఈ సాలిడ్. దీంట్లో పార్టికల్స్ అని ఇలా ఉంటాయి. ఎలా పడితే అలా ఉంటాయి. అదే క్రిస్టలిన్‌లో అనుకో ఇలా రెగ్యులర్‌గా, స్ట్రెయిట్‌గా ఒక సిస్టమాటిక్ వేలో ప్యాటర్న్‌లో ఉంటాయి. అలా అన్నమాట. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్. దే డోంట్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్ అనేది దీనికి సరిగ్గా ఉండదు. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? సపోజ్ మనం ఒక మైనం ఇక్కడ పెట్టుకున్నాం. కిందకి మంట పెట్టాం. మైనం పెట్టగానే మంట కరిగిపోద్ది కదా! మంట పెట్టంగానే మైనం కరగదు. కొంచెం టైం తీసుకొని ఇది కరగటం మొదలెట్టిద్ది. సో, ఆ మెల్టింగ్ పాయింట్ అంటే ఏందయ్యా అంటే ఇట్ ఈస్ ద పాయింట్ అట్ విచ్ సాలిడ్ కెన్ బికమ్స్ ఇంటూ ద లిక్విడ్. అంటే ఇది సాలిడ్. వచ్చే వ్యాక్స్ ఏంటది? లిక్విడ్ కదా! సో, ఇట్ ఈస్ ద పాయింట్ ఆర్ టెంపరేచర్ అట్ విచ్ సాలిడ్ కెన్ చేంజ్ ఇంటూ లిక్విడ్. సో, అదే మెల్టింగ్ పాయింట్ అంటే. సో, దీనికి మెల్టింగ్ పాయింట్ అనేది షార్ప్‌గా ఉండవు. అంటే ఎక్కడ పెడితే మెల్టింగ్ పాయింట్ స్పీడ్‌గా జరిగిద్దో ఆ ప్రాపర్టీ దీనికి ఉండదు. దేనికి? అమార్ఫస్ సాలిడ్స్‌కి. అదే క్రిస్టలిన్ సాలిడ్స్‌కి వచ్చేసాం. క్రిస్టలిన్ సాలిడ్స్‌కి వస్తే ఏమైద్ది? దీనికి షార్ప్ మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఎక్కడ పెడితే స్పీడ్‌గా కరిగిద్దో తెలుసు. కాబట్టి దీనికి మెల్టింగ్ పాయింట్స్ షార్ప్‌గా ఉంటాయి. అంటే స్పీడ్‌గా మెల్టింగ్ పాయింట్‌కి మనం రీచ్ అవ్వగలుగుతాం. సో, అది వీటి రెండిటి మధ్య డిఫరెన్సెస్. ఇప్పుడు లిక్విడ్‌కి వెళ్దాం. సాలిడ్స్ అయిపోయినాయి కదా! ఇప్పుడు లిక్విడ్స్. సో, ఇప్పుడు సాలిడ్స్ అయిపోయింది. ఇప్పుడే ఉండద్ది ఇంకా లిక్విడ్. సో, లిక్విడ్ గురించి డిస్కస్ చేద్దాం. లిక్విడ్ కూడా ఒక స్టేట్ ఆఫ్ మ్యాటరే. లిక్విడ్ ఈజ్ ఆల్సో స్టేట్ ఆఫ్ మ్యాటర్. కానీ దీనికి షేప్ ఉండిద్దా అంటే
షేప్ ఉండిద్దా అంటే ఉండదు. దీనికి అసలు షేపే ఉండదు. లిక్విడ్‌కి షేప్ ఎక్కడ ఉంటది? ఉండదు. కానీ అది దాని కంటైనర్ షేప్‌ని తీసుకుంటుంది. కంటైనర్ షేప్‌ని తీసుకుంటుంది. అంటే సపోజ్ ఒక టబ్ ఉంది. ఒక టబ్ ఉంది. అందులో వాటర్ పోసాను. ఇప్పుడు వాటర్ ఏ షేప్‌లో ఉందంటే మనం ఏం చెప్తాం? అరే! టబ్ షేప్‌లో ఉందిరా వాటర్ అని చెప్తాం. అప్పుడు మన వాటర్ ఆ షేప్ తీసుకుంటుందా? తీసుకోవట్లా. కానీ అదే షేప్ దేని షేప్ తీసుకుంటుంది? దాని యొక్క కంటైనర్ షేప్‌ని అది తీసుకుంటుంది. మనం చెప్పాల్సింది ఏందంటే లిక్విడ్‌కి షేప్ ఉండదు. కానీ ఇట్ టేక్స్ ఇట్స్ కంటైనర్ షేప్ అని మనం చెప్పాలి. సో, అది ఆ లిక్విడ్ గురించి. ఇక్కడ ఇందాక క్రిస్టలిన్ సాలిడ్ అని చెప్పుకున్నాం కదా! క్రిస్టలిన్ సాలిడ్స్ దాన్ని మనం హీట్ చేసినప్పుడు అది అబ్రప్ట్‌గా అంటే అబ్రప్ట్ అంటే ఏంటి? సడన్‌లీ. అబ్రప్ట్ అంటే సడన్‌గా సాలిడ్స్ నుంచి లిక్విడ్‌కి చేంజ్ అయ్యిద్ది. సాలిడ్స్ నుంచి లిక్విడ్‌కి చేంజ్ అయిపోద్ది. ఏంటిది? అది క్రిస్టాలిన్ సాలిడ్స్. సో, ఓకే. సాలిడ్స్ అయిపోయినాయి. లిక్విడ్స్ అయిపోయినాయి. ఇంకేం స్టేట్ ఉంది మనకి? గ్యాస్. గ్యాసియస్ స్టేట్. గ్యాసియస్ స్టేట్ ఉంది. సో, ఇప్పుడు గ్యాస్ గురించి డిస్కస్ చేద్దాం. గ్యాస్ అంటే ఏంటిది? సింపుల్‌గా తెలుగులో వాయువు అని చెప్పుకుంటాం. గ్యాస్ అంటే వాయువు లేదా అంతే వాయువు అని చెప్పుకుంటాం. గ్యాస్ ఏ షేప్‌లో ఉండిద్ది? గ్యాస్‌కి షేప్ ఉండిద్దా అంటే ఉండదు. గ్యాస్‌కి షేప్ ఉండిద్దా అంటే ఉండదు. దే డోంట్ హ్యావ్ షేప్ అసలు. దే డోంట్ హ్యావ్ షేప్. కానీ మరి ఎలా ఎగ్జిస్ట్ అయిద్ది అంటే వేపరస్ స్టేట్‌లో ఎగ్జిస్ట్ అయ్యిద్ది. వేపరస్ అంటే ఏంటిది? వేపర్ ఆవిరి. ఆవిరి దాంట్లో ఎగ్జిస్ట్ అవుతా ఉంటది. వేపరస్ స్టేట్‌లో గ్యాసియస్ స్టేట్‌లో ఈ గ్యాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతా ఉంటది. అది థర్డ్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. థర్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఇప్పుడు ఫోర్త్ చూద్దాం. ప్లాస్మా. సో, ఇప్పుడు ప్లాస్మా ఏంటిది? ఫోర్త్ స్టేట్ కదా! ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ ప్లాస్మా. సో, ఈ ప్లాస్మా అంటే ఏంటి అంటే అయోనైజ్డ్ గ్యాస్ ఈజ్ కాల్డ్ ప్లాస్మా. అయోనైజ్డ్ గ్యాస్ అంటే డిస్కస్ చేద్దాం. అయోనైజ్డ్ అంటే చార్జెస్. అయాన్ అంటే చార్జ్. మనకి ఎన్ని రకాల ఛార్జీలు ఉన్నాయి? రెండు రకాల ఛార్జ్ ఉన్నాయి. ఒకటి ప్లస్, రెండోది మైనస్. ఇప్పుడు గ్యాస్‌కి, ప్లాస్మాకి తేడా తెలిస్తే మనకి ఈ ప్లాస్మా అర్థమైపోద్ది. ఇప్పుడు గ్యాస్ పార్టికల్స్ ఇలా ఉన్నాయి. ఇవి గ్యాస్. ఇప్పుడు ప్లాస్మా ఎలా ఉంటుంది అంటే ఈ పార్టికల్స్‌కి చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. ఇది 0+, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్ అలా ఉంటుంది. అయోనైజ్డ్ గ్యాస్ ఈజ్ కాల్డ్ ప్లాస్మా. గ్యాస్‌కి అయోనైజేషన్ జరిపితే ప్లాస్మా వస్తది. అయోనైజేషన్ అంటే ఏంటిది? గివింగ్ పవర్స్, గివింగ్ చార్జెస్ టు ద గ్యాస్ ఈజ్ కాల్డ్ ప్లాస్మా. సో, గ్యాస్‌కి అయోనైజేషన్ జరిపితే ప్లాస్మా వస్తది. డీఅయోనైజేషన్. డీ అంటే ఏంటది? రిమూవ్ అని అర్థం. ఇప్పుడు డీఫారెస్టేషన్. ఫారెస్ట్‌ని రిమూవ్ చేయడం. లిమిటేషన్‌ని తీసేయడం. సో, అలా. డీ అంటే ఏంటి? రిమూవ్. డీఅయోనైజేషన్ అంటే అయోనైజేషన్‌ని తీసేయడం. అంటే అయోనైజేషన్ తీసేస్తే మళ్ళీ ఏమొస్తది? గ్యాసియస్ స్టేటే వస్తది. సో, అది. అయోనైజ్డ్ గ్యాస్ ఈజ్ కాల్డ్ ప్లాస్మా. సో, ఈ ప్లాస్మాలో ఎన్నైతే పాజిటివ్ చార్జెస్ ఉంటాయో అన్నీ నెగెటివ్ చార్జెస్ ఉంటాయి. ఎన్నైతే పాజిటివ్ చార్జెస్ ఉంటాయో అన్నీ నెగెటివ్ చార్జెస్ ఉంటాయి. సో, మరి ఇది ఎలా తయారయ్యిద్ది అంటే లాబొరేటరీస్‌లో తయారవుద్ది. కెమికల్ ల్యాబ్స్‌లో తయారవుద్ది. ఎలా అంటే గ్యాస్ తీసుకొని దాన్ని ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్‌లో హీట్ చేస్తే ఈ ప్లాస్మా వస్తది. గ్యాస్ తీసుకొని ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్‌లో హీట్ చేసుకుంటే ఈ ప్లాస్మా వస్తది. మరి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పు అన్నామనుకో స్టార్స్ మనకు తెలిసింది ఆల్రెడీ ఎప్పుడు బర్నింగ్ అవుతా ఉంటాయి. బాగా మండిపోతా ఉంటాయి. ఎందుకు? అక్కడ హీలియం ఇవన్నీ ఉంటాయి కదా! సో, అక్కడ ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్స్ అంటే ఎక్కువ మండిపోతా ఉండటం వల్ల ఇదిగో లాబొరేటరీలో పెరిగి ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్ పెట్టడం వల్ల అంటే ఎక్స్‌ట్రీమ్ హీట్ చేయడం వల్ల వచ్చేవే ప్లాస్మా అని చెప్పుకున్నాం. అదే ఆకాశంలో ఏం జరిగిద్ది మరి? ఆకాశంలో స్టార్స్‌లో కూడా ఎక్స్‌ట్రీమ్ హీట్ ఆఫ్ గ్యాసెస్ వల్ల స్టార్స్ ఫార్మ్ అవుతాయి. అంటే స్టార్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్లాస్మా అని చెప్పుకోవాలి. స్టార్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్లాస్మా. సో, ఈ పాయింట్స్ చెప్పుకుంటే మనకి ఇది క్లియర్‌గా అర్థమైపోద్ది. ఇప్పుడు స్టేట్స్ అంటే ఏంటివి? ఫండమెంటల్ స్టేట్స్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఇంటర్‌మాలిక్యులర్ స్పేస్ అంటే పార్టికల్‌కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటది?
ఒకవేళ పార్టికల్‌కి గనక మధ్య డిస్టెన్స్ తక్కువ ఉందనుకో, అది గట్టి పదార్థం అని మనం తెలుసుకోవాలి. ఓకే. మూవ్‌మెంట్. మూవ్‌మెంట్ అంటే ఏంటి? దాంట్లో ఉన్న పార్టికల్స్ మూవ్‌మెంట్. అంటే ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ దగ్గరగా ఉందనుకో మూవ్‌మెంట్ ఎలా ఉంటది? జరగదు. సపోజ్ ఒక బస్సుంది. దీన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక బస్సుంది. ఒక బస్సులో జనాలందరూ ఫ్రీగా కూర్చున్నారు. ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చున్నారు. ఎవరైనా దిగాలనుకుంటే ఎట్లా దిగుతారు? మెల్లిగా దిగేస్తారు. అప్పుడు దాని అర్థం ఏంటి? ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ ఎక్కువ ఉంది. ఎందుకు? ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చున్నారు. ఇంకా బస్ ఖాళీ ఉందనుకుందాం. సపోజ్ ఖాళీగా ఉంది బస్. ఒకడే ఎక్కాడు. ఒకడే ఎక్కితే బస్ అంతా మొత్తం ఖాళీగా ఉంటది. అంటే ఇంటర్ మాలిక్యులర్ ఆ సీట్స్‌ని మనం జనాల్ని ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనుకుందాం. సో, అలా ఎక్కారు. ఒకడే ఎక్కాడు. అప్పుడు ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ ఎక్కువ ఉన్నట్టా? తక్కువ ఉన్నట్టా? ఎక్కువ ఉన్నట్టు. ఎందుకు? ఒకడే ఎక్కాడు. మిగతాది మొత్తం ఖాళీగా ఉంది. వాడు దిగాలంటే సింపుల్‌గా దిగేస్తాడు. ఓకే. మూవ్‌మెంట్ అప్పుడు ఎట్టుంటది? ఫ్రీగా ఉంటది. ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అంటే వాళ్ళకి మధ్య అట్రాక్షన్ ఎలా ఉంటదంటే, అందరూ ఎక్కిరిసి కూర్చున్నారనుకో, వాడు బయటికెళ్ళడం కష్టం. అందరం తోసుకొని బయటికెళ్ళాలి. అప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువున్నట్టు. సో, ఈ బస్ స్టోరీ గుర్తుపెట్టుకుందాం. ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు సాలిడ్స్ అంటే అవి పదార్థాలు గట్టిగుంటాయి. పదార్థాలు గట్టిగున్నాయంటే బస్సుంది. ఎవడి సీట్‌లో వాడు కూర్చునకపోగా సాలిడ్స్ ఎలా ఉంటాయంటే ఇలా దగ్గరకుంటాయి. ఇంత దగ్గరకుంటాయి. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అసలు ఉండదు. నో ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అసలు. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ ఉండదు. లేదా లోగా ఉంటది. ఓ బస్సు ఇలా ఉంది. సో, ఈ బస్సులో మొత్తం అందరూ ఇరికిరిగి కూర్చున్నారు. ఇక్కడ చివరి ప్లేసోడు బయటికి దిగాలనుకున్నాడు. దిగ్గలడా? లేదు. కాబట్టి సాలిడ్స్‌లో ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ చాలా తక్కువ ఉంటది. అంటే లో అని అర్థం. అదే లిక్విడ్స్‌లో దీనికంటే కొంచెం ఎక్కువ ఉంటది. అంటే మీడియం. గ్యాస్‌లో చాలా ఎక్కువ ఉంటది. హై. ఓకే. అది ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటే. ఇప్పుడు మూవ్‌మెంట్. సాలిడ్స్‌లో మూవ్‌మెంట్ ఉంటదా? ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ లోగా ఉన్నప్పుడు మూవ్‌మెంట్ ఉండిద్దా? ఉండదు. లో. లిక్విడ్స్‌లో ఇంటర్ మాలిక్యులర్ అది మూవ్‌మెంట్ ఉండిద్దా? ఉండిద్ది. కాకపోతే మీడియంగా ఉంటది. గ్యాస్ మూవ్‌మెంట్ ఉండిద్దా? ఉంటది ఆఫ్‌కోర్స్. ఇప్పుడు ఎయిర్ ఉంటది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళాలి. స్పీడ్‌గా వెళ్ళిపోద్ది. కాబట్టి మూవ్‌మెంట్ చాలా స్పీడ్ ఉంటది. హై. ఇప్పుడు ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఇది ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇక్కడి నుంచి ఇక్కడికి బయటికెళ్ళాలి ఒకడు. వాడంత తొందరగా వెళ్ళగలడా? ఎళ్ళడు. ఎందుకు? వీళ్ళందరూ దగ్గరగా అతుక్కొని కూర్చున్నారు. సాలిడ్స్‌లో పార్టికల్స్. ఈ బస్సు సాలిడ్ అనుకుంటే లోపల ఉన్న మనుషులు పార్టికల్స్. సో, ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ వీళ్ళకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటది? చాలా తక్కువ ఉంటది. కాబట్టి ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత గట్టిగుంటే సాలిడ్ అంత బలంగా ఉంటది. సాలిడ్స్ బాగా బలంగా ఉంటాయి కాబట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటది. హై ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటది. ఓకే. ఇప్పుడు లిక్విడ్స్‌లో మీడియంగానే ఉంటది. గ్యాసెస్‌లో లోగా ఉంటది. సో, ఈ టేబుల్ మనం నేర్చుకుంటే మనం మాక్సిమం క్వెషన్స్ ఈ లెసన్ నుంచి ఆన్సర్ చేయొచ్చు. సో, ఇప్పుడు లాస్ట్‌ది అంటే ఫిఫ్త్ స్టేట్ చూద్దాం. ఫిఫ్త్ స్టేట్ ఏంటిది? బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేట్ అని చెప్తాం. కండెన్సేట్. బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేట్. ఇదేంటిది? ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటిది? బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేట్. సో, ఇది ఎలా ఫామ్ అయ్యిద్ది? ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై వెన్ ఏ గ్యాస్ ఆఫ్ బోసన్స్ అనే ఒక గ్యాస్‌ని బోసన్స్ అనే ఒక గ్యాస్ తీసుకొని దాన్ని కూల్ చేసి అంటే మరీ చాలా తక్కువ కూల్ చేయాలి. అంటే 0 దగ్గరకు కూల్ చేయాలి. అబ్సల్యూట్ జీరో దగ్గరికి అంటే 0 కెల్విన్. కెల్విన్ అంటే ఎంత మనకి? 273 కదా! సో, 273కి -273కి దగ్గరగా తీసుకొచ్చి వస్తే ఈ బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేషన్ స్టేట్ అనేది వచ్చేస్తది. బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేట్ అనేది మన దగ్గరకు వస్తది. సో, దీనొక ఆరిజిన్ అంటే దీనికి బోసమ్ అనే గ్లాస్ ఎలా వచ్చిందంటే ఈ పేరు. బోసమ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే దానికి ఒక వ్యక్తి ఉన్నాడు. డాక్టర్ సత్యేంద్రనాథ్ బోస్ అనే ఆయన ఈ బోసమ్ అనే గ్యాస్‌ని ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ ఎవరు చేశారు అంటే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అనే ఆయన దీని మీద ప్రపోజ్ చేసి ఒక థియరీని ప్రవేశపెట్టాడు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అనే ఆయన ఒక థియరీని ప్రపోజ్ చేసి ఒక మెకానిజం అంటే ఏంటిది? ఒక ప్రక్రియని ఒక బుక్‌లో పదిలపరిచి అట్లా ఉంచాడు అనుకుందాం. సో, దాని తర్వాత ఈయన డాక్టర్ సత్యేంద్రనాథ్ బోస్ అనేడు ఏం చేశాడు అంటే ఆ థియరీని తీసుకొచ్చి దాన్ని
ఇంకా ఫర్దర్‌గా కొంచెం ప్రూవ్ చేసి, ఈ స్టేట్ ఇంకోటి ఉందని అని చెప్పిన ఆయనే ఈ బోస్. అందుకే దీన్ని బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ అంటాం. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చేశాడు. సత్యేంద్రనాథ్ బోసు చేశాడు. కాబట్టి దీన్ని బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ అంటాం. సో, ఇది ఎట్లా అయిందయ్యా అంటే, బోస్ ఏం చేశాడయ్యా అంటే, తను చేసిన ఎక్స్పెరిమెంట్ మొత్తం అప్పట్లో ఏం చేసేవాళ్ళయ్యా అంటే, ఒక రీసెర్చ్ పేపర్ ప్రొడ్యూస్ చేయాలి. మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసామనుకో, దాని మీద పేపర్ ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడే దాన్ని మనం ప్రూవ్ చేయగలుగుతాం. సో, అలా ఈ సత్యేంద్రనాథ్ బోస్ ఏం చేశాడయ్యా అంటే, తను చేసిన ఎక్స్పెరిమెంట్‌ని రీసెర్చ్ పేపర్ ద్వారా ప్రింట్ చేసి దాన్ని ఐన్‌స్టీన్‌కి పంపించాడు. ఎప్పుడు పంపించాడు అంటే 1924లో పంపించాడు. దాని తర్వాత ఐన్‌స్టీన్ దాన్ని ఇంకా డెవలప్ చేసేసి 1925లో ఈ బీఈసీని ప్రవేశపెట్టాడు 5th స్టేట్‌గా. బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్‌ని 5th స్టేట్‌గా ప్రవేశపెట్టాడు. సో, దీని తర్వాత ఏమైందంటే కొంతమంది వ్యక్తులు వచ్చి దీన్ని ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. అంటే వాళ్ళు థియరిటికల్‌గా చేశారు కదా! బోస్-ఐన్‌స్టీన్ అనేవాళ్ళు థియరిటికల్‌గా చేశారు. సో, దీన్ని ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేయడానికి కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చారు. ఎప్పుడు అంటే 1955లో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎవరయ్యా అంటే ఎరిక్ కొర్నెల్, కార్ల్ వీమెన్ అనే ఆయన ఇద్దరు ముందుకొచ్చారు. ఈ బీఈసీని ప్రూవ్ చేయడానికి లేదా ఎక్స్పెరిమెంట్‌గా ప్రూవ్ చేయడానికి ముందుకొచ్చారు. సో, వీళ్ళు ప్రూవ్ చేయాలంటే ఒక గ్యాస్ కావాలి కదా మనం. ఎందుకంటే ఒక గ్యాస్‌ని మాత్రమే బాగా కూల్ చేసేసి 0 టెంపరేచర్ దగ్గర పెడితేనే ఈ బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ మనం ప్రూవ్ చేయగలుగుతాం కదా! సో, అలా వీళ్ళు ఒక గ్యాస్ తీసుకున్నారు. ఆ గ్యాస్ ఏంటయ్యా అంటే రుబీడియం అనే గ్యాస్‌ని తీసుకొని వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. అది సక్సెస్ అయింది. సో, ఈ రుబీడియం గ్యాస్‌ని ఎక్కడ పెట్టాలి మనం? వెరీ లో టెంపరేచర్‌లో పెట్టాలి. ఈ రుబీడియం గ్యాస్‌ని తీసుకున్నారు. ఇది చాలా రేర్ గ్యాస్. సో, దీన్ని తీసుకొని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి దాంట్లో సక్సెస్ అయ్యారు. ఓకే. ఇప్పుడు అదే 1955లో 1950 కాదు 1995. సో, ఇదే 1995లో కెటెర్లే అనే ఒక ఆయన వచ్చి ఈయన కూడా ఎక్స్పెరిమెంట్ చేశాడు. కాకపోతే ఈయన ఏం గ్యాస్ వాడాడు అంటే సోడియం యాటమ్స్ అంతేలే. సోడియం యాటమ్స్ అనే సోడియం గ్యాస్ అన్న ఒకటే. సో, ఈ సోడియం గ్యాస్‌ని తీసుకొని ఈయన ప్రపోజ్ చేశాడు. సో, ఇలా ప్రపోజ్ చేశారు. వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు. సో, వీళ్ళందరికీ నోబెల్ ప్రైజ్ వచ్చేసింది. ఎందుకు? ఎంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా! వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ 2001లో నోబెల్ ప్రైజ్ వచ్చేసింది. సో, ఇవి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో, ఇప్పుడు ఈ మ్యాటర్ ఏందయ్యేదంటే చేంజ్ అయ్యిద్ది. ఎగ్జాంపుల్ ఏందంటే సపోజ్ నేను నైట్ వాటర్ తాగుదామని ఫ్రిడ్జ్‌లో బాటిల్ పెట్టేశాను. సో, అప్పుడు తెల్లారి చూసేటప్పుడు నేను మర్చిపోయాను. లోపల అప్పుడు ఏమైండిద్ది ఫుల్‌గా గట్టిపడి ఉంటది. అంటే ఐస్ ఫామ్ అయ్యిద్ది. అంటే నేను ఇక్కడ లిక్విడ్‌గా పెట్టాను. అది ఇక్కడికి వచ్చేటప్పటికి సాలిడ్ అయిపోయింది కదా! సో, అలా చేంజెస్ మ్యాటర్‌లో కొన్ని స్టేట్స్ అవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో, వాటికంటూ కొన్ని పేర్లు ఉన్నాయి. అవి డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ ఏందయ్యా అంటే చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఇది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాసెస్ సబ్లిమేషన్ అంటే ఏందయ్యా అంటే చేంజ్ ఆఫ్ సాలిడ్ డైరెక్ట్లీ టు గ్యాస్. అంటే సాలిడ్ అనేది లిక్విడ్స్లోకి అసలు టచ్ అవ్వకుండా గ్యాస్లోకి మారిపోవడం. సో, దాన్నే మనం సబ్లిమేషన్ అంటాం. సింపుల్. సాలిడ్ టు గ్యాస్ ఏమంటాం? చేంజ్ ఆఫ్ సాలిడ్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాస్ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్. ఎగ్జాంపుల్స్ ఫేమస్ నాఫ్థలిన్ గోళీ. నాఫ్థలిన్ అంటే ఏందయ్యా? కలరా ఉండలు అంటాం కదా! సో, వాటిని కనుక మనం కాలిస్తే డైరెక్ట్గా గ్యాస్లోకి మాయమైపోతాయి. సాలిడ్స్గా ఉండవు. సో, నాఫ్థలిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. చాలాసార్లు అడిగిన క్వశ్చన్. వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ సబ్లిమేషన్ అని అడుగుతాడు. ఫెనాఫ్థలిన్ అన్న ఒకటే. నాఫ్థలిన్. రెండోది డ్రై ఐస్ అంటే
మనం సినిమాల్లో చూస్తాం ఏంటది సపోజ్ ఏదైనా మనం స్వర్గం లోపల కానీ ఏదైనా మూవీ షూట్స్లో కానీ చూస్తే వాళ్ళు ఏదన్నా పాటకి డ్యాన్స్ వేస్తున్నప్పుడు కింద నుంచి పొగలు వస్తాయి. కింద నుంచి పొగలు వచ్చి చిన్న మేఘంలా కమ్ముకుంటాయి పైన ఇక్కడ అది మొత్తం కమ్ముకుంటాయి. సో దాన్ని మనం డ్రై ఐస్ అంటాం. డ్రై ఐస్. సో డ్రై ఐస్ కూడా అంతే కదా. సపోజ్ దాన్ని కనుక హీట్ చేసిన డ్రై ఐస్ అంటే ఇలా ఉంటుంది. దీన్ని కనుక మనం హీట్ చేసాం అనుకో డైరెక్ట్గా ఈ కార్బన్ డైఆక్సైడ్ లాగా మారిపోద్ది. అంటే సబ్లిమేషన్ జరుగుతుందని అర్థం. చేంజ్ ఆఫ్ సాలిడ్ డైరెక్ట్లీ ఇంటూ ద గ్యాస్ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్. ఎగ్జాంపుల్స్ ఆర్ నాఫ్థలిన్ అండ్ డ్రై ఐస్. సో ఇప్పుడు దానికి రివర్స్ అంటే గ్యాస్ సాలిడ్గా మారిపోద్ది. దీన్ని ఏమంటారంటే డిపాజిషన్. కన్వర్షన్ ఆఫ్ అంటే చేంజ్ ఆఫ్ గ్యాస్ డైరెక్ట్లీ ఇంటూ ద సాలిడ్. ఇదే రివర్స్ అయితే అంటే సాలిడ్ కెన్ బి డైరెక్ట్లీ ఇంటూ ద గ్యాస్ అంటే దాన్ని ఏమంటాం సబ్లిమేషన్ అంటాం. ఇప్పుడు డిపాజిషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫ్రాస్ట్ అంటే ఏంటిది వడగళ్ళు వాటిలో మనం ఐస్ క్రిస్టల్స్ అని కూడా అంటాం. సో వడగళ్ళు అనేవి డైరెక్ట్గా గ్యాస్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మూడోది ఎవాపరేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లిక్విడ్ కెన్ చేంజ్ ఇంటూ గ్యాస్ బై హీటింగ్. అది ఇంపార్టెంట్. లిక్విడ్ అనేది హీటింగ్ ద్వారా గ్యాస్లో కనుక చేంజ్ అయితే దాన్ని మనం ఎవాపరేషన్ అంటాం. ఎగ్జాంపుల్ గర్ల్స్ బాగా వాడతారు నెయిల్ పాలిష్ రిమూవర్ అంట. ఐ డోంట్ ఈవెన్ ఎగ్జాక్ట్లీ ఐ డెంట్ ఈవెన్ సీ ఇట్. సో నెయిల్ పాలిష్ రిమూవర్ అంట. ఇదేంటిది అంటే దాన్ని మనం కనుక వేడి చేసామనుకో డైరెక్ట్గా లిక్విడ్స్ నుంచి గ్యాస్గా మారిపోద్ది. దాన్నే మనం ఎవాపరేషన్ అంటాం. సో ఇప్పుడు ఏంటిది కండెన్సేషన్. ఈ కండెన్సేషన్ అంటే ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ గ్యాస్ వేపర్ ఇంటూ లిక్విడ్ డ్రాప్స్. ఎగ్జాంపుల్ మంచు, డ్యూ అంటారు మంచుని, డ్యూ. అది ఎలా ఉంటుంది, నైట్ మొత్తం గ్యాస్ ఏమైద్ది అంటే దగ్గరకు వచ్చి కలిసి ఒక లిక్విడ్ డ్రాప్ని ఫామ్ చేస్తుంది. అంటే గ్యాస్ అనేది లిక్విడ్గా తయారైపోద్ది. దాన్ని మనం ఏమంటాం కండెన్సేషన్. ఏసీ కూడా అంతే. ఏసీ దగ్గర నిలబడితే మనకి చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ కింద పడతా ఉంటాయి. నాకు తెలియదు, నేను చదివింది, నేను చూడాల. సో వాటర్ డ్రాప్స్ ఇలా కింద పడతా ఉంటాయి ఏసీ దగ్గర మనం నించుంటే. ఎందుకు, అది బయట నుంచి వచ్చే వేడి గాలిని కండెన్స్ చేసి లోపలికి చల్లగాలిగా పంపిస్తుంది. అలా కండెన్స్ చేయడం వల్ల ఏమైంది, వాటర్ డ్రాప్లెట్స్ దగ్గరికి వస్తాయి, గాలి ముందుకు వెళ్ళిపోద్ది, గాలి ఇంట్లోకి వెళ్ళిపోద్ది. ఈ వాటర్ కండెన్స్ అవ్వడం వల్ల డ్రాప్ అయ్యి కింద పడిపోతూ ఉంటాయి. అది ఏసీ ఈజ్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ కండెన్సేషన్. అందుకే సమ్మర్లో ఏసీ పెట్టుకుంటారు. ఎందుకు, బయట వేడిగా ఉంటుంది, ఆ వేడి గాలిని తీసుకొని, అంటే వేడి గాలి ఎలా ఉంటుంది, గ్యాస్ స్టేట్లో ఉంటుంది కదా, ఆ గ్యాస్ని దగ్గర తీసుకుని లిక్విడ్గా మారుస్తుంది. అంటే ఏం లేదు, గ్యాస్ పార్టికల్స్ ఎలా ఉంటాయి, చాలా దూరంగా ఉంటాయి కదా. సో అవి దగ్గర తీసుకుని కండెన్స్ చేయడం అంటే దగ్గరకు తీసుకురావడం. ఆ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమైంది, ఇది లిక్విడ్గా తయారయ్యిద్ది. ఎంత దగ్గర తీసుకొస్తే అంత గట్టి పడుద్ది. ఈ లిక్విడ్ ఇంకా గట్టిగా తీసుకొచ్చాం అనుకో ఐస్ అయ్యిద్ది కదా. సో అలా లిక్విడ్ తీసుకొస్తుంది. అప్పుడు లిక్విడ్ అంటే ఏంటిది, వాటరే చల్లగా అయ్యి గాలి మనకు లోపలికి పంపిస్తుంది. అందుకే ఏసీ వేసినప్పుడు చల్లగా ఉంటుంది. అందుకే ఈ వాటర్ ఏమవుతాయి, ఇంకా డ్రాప్స్ కింద పడిపోతాయి. సో అది ఏసీ మెకానిజం. సో అది కండెన్సేషన్ అంటే. గ్యాస్ ఈజ్ చేంజెస్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. ఎగ్జాంపుల్ డ్యూ, మంచు. స్నో అవ్వదు, డ్యూ అయింది. స్నో అంటే మళ్ళీ ఇంతంత ముద్రగా పడతాయి కదా, వైట్గా ఉంటాయి. సో అది స్నో, హిమాలయాస్ మీద ఉండే అది స్నో, డ్యూ కాదు. అది ఇప్పుడు ఎవాపరేషన్ జరగడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ evaporation. ఫేవరబుల్ కండిషన్స్ ఏంటివి అంటే ఫస్ట్ ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సపోజ్ మనం ఉన్నాం, ఒక క్లాత్ నేను ఉతికాను, సపోజ్ ఏదన్నా ఒక టవల్ నేను ఉతికేసాను,
ఓ టవల్ ఉతికేసాను, ఇలా ఉంది. నేను దీన్ని డాబా మీద ఆరేసేసాను. ఇలా ఇది మనం మైండ్‌లో పెట్టుకొని ఇప్పుడు క్వెషన్స్ చూద్దాం. ఫస్ట్‌ది, ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఎవాపరేట్ అవ్వాలి ఇది. ఎవాపరేషన్ ఏమైద్ది అంటే సపోజ్ ఇలా ఆరేసాను. టెంపరేచర్ ఎక్కువ పెంచాను. అంటే సపోజ్ నేను ఎండాకాలంలో బాగా బట్టలు ఉతికేసేసి మిట్ట మధ్యాహ్నం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఆరేసేసాను. అప్పుడు ఎవాపరేషన్ అంటే ఏంటిది? దీంట్లో ఉన్న లిక్విడ్ గ్యాస్‌గా మారిపోవడమే కదా. సో ఇలా ఆరేసాను. ఇందులో ఉన్న అప్పుడేమైద్ది? ఇది తొందరగా ఆరిపోదా? ఆరిపోయిద్ది. ఎందుకు? టెంపరేచర్ మనం ఎక్కువ అప్లై చేయడం వల్ల ఇందులో ఉన్న లిక్విడ్ అనేది స్పీడ్‌గా గ్యాస్‌గా మారిపోద్ది. సో కాబట్టి ఒకవేళ మనం టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ చేసామనుకో, ఎవాపరేషన్ కూడా చాలా స్పీడ్‌గా జరిగిద్ది. టెంపరేచర్ ఎక్కువ పెంచితే ఎవాపరేషన్ కూడా స్పీడ్‌గా జరిగిద్ది. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రెండోది ఏంటి అంటే వెన్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్. అంటే సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? నేను టవల్ మొత్తం ఓపెన్ చేసి పెట్టాను. 2 కండిషన్స్ ఉన్నాయి. సపోజ్ టవల్ నేను ఇలా 2 వైపులా ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టాను. ఇంకోటి ఇట్లా డైరెక్ట్‌గా మొత్తం పరిచాను. ఏది స్పీడ్‌గా ఎండిద్ది? ఈ రెండిట్లో ఏది స్పీడ్‌గా ఎండిద్ది? ఇదే ఎండిద్ది. ఎందుకు? ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యి ఉంది. అంటే దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఇలా ఉందనుకో, ఏరియా ఎంత ఉంది? చిన్నగా ఉంది. ఇలా విడదీస్తే ఏరియా పెద్దగా వచ్చింది. సో అలా. సో దేనికి ఎక్కడైతే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుందో ఈ రెండిట్లో ఫస్ట్ ఏది ఎండిద్ది? ఇది ఎండిపోద్ది. ఎందుకు? ఇది ఇలా విడగొట్టి పెట్టాము. అలానే వెన్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్. ఇలా ఫుల్గా అన్ఫోల్డ్ చేసి పెట్టామనుకో, తొందరగా ఎండిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఇలా ఫోల్డ్ చేసి పెట్టిన దానికంటే. ఓకే, అది రెండోది. వెన్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్ ఎవాపరేషన్ ఆల్సో ఇంక్రీజెస్. మూడోది ఇఫ్ విండ్ స్పీడ్ ఇంక్రీజెస్. సో సపోజ్ మబ్బులు పట్టాను, జస్ట్ అసలు సూర్యుడు రాలేదు ఆ రోజు. నేనేం చేశాను? ఫ్యాన్ కింద ఆరేసాను. తీసుకెళ్ళి లోపల ఫ్యాన్ కింద ఆరేసాను. ఫ్యాన్ 6లో పెట్టాను, అంటే టాప్ స్పీడ్లో పెట్టాను. ఇది ఇంకో రూమ్లో ఆరేసాను. అక్కడ ఎంత పెట్టాను? 2లో పెట్టాను. ఏది స్పీడ్గా ఎండిద్ది ఈ రెండిట్లో? సింపుల్, ఎవరైనా చెప్తారు. 6లో పెట్టింది ఎండిద్ది. అక్కడ మనం చెప్పాల్సింది ఇఫ్ విండ్ స్పీడ్, గాలి వేగం పెరిగితే ఎవాపరేషన్ పెరుగుద్ది. అది థర్డ్ పాయింట్. ఇప్పుడు ఫోర్త్ పాయింట్, ఇఫ్ హ్యూమిడిటీ ఇంక్రీజెస్ అంటే తేమ శాతం. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను? మళ్ళీ 2 బట్టలు తీసుకున్నాను. 2 బట్టలు తీసుకుని ఏం చేశానయ్యా అంటే, ఒకదాన్నేమో బకెట్ నీళ్ళు అంతే ముంచేశాను. రెండో దాన్ని ఏం చేశానంటే బకెట్ నీళ్ళు ముంచి దాన్ని పిండేసి ఆరేసేసాను. ఇదేమో బకెట్లోనే ఉంది, ఇదేమో పిండేసేసాను మొత్తం. ఈ రెండిట్లో ఫస్ట్ ఏది ఎండిద్ది? ఇదే ఎండిద్ది. ఎందుకు? దీంట్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే హ్యూమిడిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది. హ్యూమిడిటీ అంటే తేమ శాతం. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే అంటే ఇఫ్ హ్యూమిడిటీ ఇంక్రీజెస్ ఎవాపరేషన్ డిక్రీజెస్. అది టెంపరేచర్ పెరిగితే ఎవాపరేషన్ పెరిగిద్ది. సర్ఫేస్ ఏరియా పెరిగినా ఎవాపరేషన్ పెరుగుద్ది. విండ్ స్పీడ్ పెరిగినా ఎవాపరేషన్ పెరుగుద్ది. కానీ హ్యూమిడిటీ పెరిగితే ఎవాపరేషన్ తగ్గుద్ది. సో ఇది ఈరోజుకి. మిగతాది రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే దెన్, బాయ్.